సమగ్ర కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు. తెలంగాణలో చేపట్టిన సర్వేకు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను సీఎం అభినందించారు. అనంతరం సర్వేకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని అన్నారు. పూర్తి నివేదికను ఫిబ్రవరి 2వ తేదీలోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సమగ్ర కులగణన సర్వేకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శాలిని, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర కులగణన ఏదైతే గత నవంబర్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించినటువంటి సమగ్ర కులగణన ఏదైతే సర్వే ఉందో సో దాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు సో అధికారులను అయితే సీఎం రేవంత్ రెడ్డి అభినందించడం జరిగింది. ఎందుకంటే విజయవంతంగా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సమగ్ర కులగణన విజయవంతం చేసినందుకు సో అధికారులను అదేవిధంగా మంత్రులను కూడా ఆయన అభినందించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా ఈ సర్వేకు సంబంధించి ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. 1 లేదా 2 రోజుల్లోనే సో దీన్ని ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి సమర్పిస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దీని ఆధారంగా చేసుకుని బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు, రిజర్వేషన్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడం కావచ్చు, అవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి అన్ని వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలతో కూడినటువంటి సర్వే వివరాలను ఒక సబ్ కమిటీ ముందుకు ఈ యొక్క కమిటీ తీసుకువెళ్ళనుంది. సో దీనికి సంబంధించి ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించినటువంటి యొక్క సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది. దీంతో పాటు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి కూడా ఇతర ప్రభుత్వ అధికారులు కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క నివేదికపై అయితే దీనిలో చర్చకు రావడం జరిగింది. ఎందుకంటే స్థానిక సంస్థలు కూడా అసలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఒక క్లారిటీ, అంటే 1-2 నెలల్లోనే నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి కులగణనకు సంబంధించి ఇప్పటికే బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల హామీలో ఇచ్చింది. కాబట్టి సో దానికి అనుగుణంగానే బీసీ డెడికేషన్ కమిషన్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయపరంగా ఎట్లాంటి చిక్కులు లేకుండా ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిషన్ కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క కుల గణన పూర్తి అయితే అసలు బీసీల జనాభా ఎంత ఉంది, ఇతర కులాల వారి ఎవరి ఎంత వాటా ఉంది అనేది, ఎంత జనాభా ఉంది అనేది తెలిసే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముసాయిదా కూడా సిద్ధమైందని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. 1-2 రోజుల్లోనే ఈ యొక్క ముసాయిదాను కేబినెట్ సబ్ కమిటీ ముందు పెట్టిన తర్వాత దాన్ని కేబినెట్ ఆమోదించి వెంటనే రిజర్వేషన్లు కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దాని తర్వాత స్థానిక సంస్థలకు ప్రభుత్వం వెళ్లేందుకు సుముఖంగా ఉంది అన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతా ఉంది. చాలా అలాగే రాజు, ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో కూడా ఈ నివేదిక ఆధారంగా అసలు ఖచ్చితమైన అర్హులు ఎవరో అనర్హులు ఎవరో తెలిసే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రభుత్వం ఈ సర్వే మొదలు కాకముందుకే ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీలు కావచ్చు, ఇతర పథకాలు కావచ్చు, ఆ పథకాలన్నీ కూడా అమలు చేయాలంటే ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులు ఎవరు లబ్ధిదారులు అనేది ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం సర్వే ద్వారా ఉంటుంది. ఎందుకంటే ప్రజలందరికీ సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక, విద్య, వాళ్ళకి ఆస్తులు, ఉద్యోగం సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వాళ్ళ ఉపాధి, వాళ్ళకి కులాలు, ఇవన్నీ సమగ్రమైన వివరాల సర్వే ద్వారా ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం ఉద్దేశించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలు అందుతాయని చెప్పి ప్రభుత్వం భావించింది. కానీ ఇంతకు ముందే, అంటే ఈ నెల 26వ తేదీన ఈ పథకాలు అయితే ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సమగ్ర కులగణనకి సంబంధించినటువంటి ఏదైతే నివేదిక పూర్తి కాలేదో ఇప్పటికైతే పథకాలు అయితే ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా ఈ యొక్క సమగ్ర కులగణన మీద వచ్చినటువంటి ఏదైతే డేటా ఉందో సో దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు ఉపయోగించుకుంటామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీని ద్వారానే అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా అందించేందుకు, పథకాలను అందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పి అయితే ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. సో ఈ తరుణంలోనే ఇది ఎలక్షన్లకు కావచ్చు, ఇది రిజర్వేషన్ల ఖరారు కావచ్చు, ఇది స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు కావచ్చు, ఇవన్నిటి కూడా ఈ యొక్క కులగణన సర్వేతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి 1-2 రోజుల్లోనే ముసాయిదాను కూడా కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించిన తర్వాత సో దాన్ని కేబినెట్ లో కూడా ఆమోదించి అంటే రిజర్వేషన్ కూడా ఖరారు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.